ఓం శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. ఆయన మానవాళిని ఉద్ధరించడానికి చేసిన రచనలు కోకొల్లలు. ఆయన కొన్ని స్తోత్రాల్లో బీజాక్షరాల మంత్రశక్తిని నిక్షిప్తం చేసి సామాన్యులు సైతం తరించే విధంగా వాటిని మనకు అందించారు. ఆయన రచనలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. మంత్రసహితమైన ఆ స్తోత్రాలు భక్తితో చదివినా విన్నా పారాయణ చేసిన భగవంతుని కరుణ లభిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. కనకదార స్తోత్రం మనకి ఒక మంచి ఉదాహరణ కదా. అలాంటి మరో మంత్రరాజమే సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరి నేర్చుకునే ముందు అటువంటి మహత్తరమైన స్తోత్రాలు మనకు అందించిన ఆ జగద్గురువులు శ్రీ 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 శంకరాచార్యుల వారికి, వారి పాదపద్మాలకి సభక్తిపూర్వక నమస్సుమాంజలి అర్పించుకుంటూ సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం నేర్చుకుందాం. ముందు శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సర్వమంగళ స్వరూపుడైన పరమశివుడు పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే సకల సృష్టి నిర్మాణం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అసక్తుడవుతాడు. హరిహర బ్రహ్మాదుల చేత మరియు వేదముల చేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, కనీసం స్మరించాలన్నా పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యఫలం లేకపోతే ఎలా సాధ్యమవుతుందమ్మా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త్యః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి. ఈ శ్లోకం నిత్యం భక్తితో 11 మార్లు పారాయణ చేసినా, చదివినా, విన్నా అమ్మవారి కృప వల్ల వారికి సకల శుభాలు కలుగుతాయి. అన్నిటా విజయం, సర్వశ్రేయస్సు కలుగుతుంది.